వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళల ఆత్మగౌరవం కోసమే డ్వాక్రా సంఘాలు క్రమశిక్షణతో ఇంకా ఎదగాలన్న చంద్రబాబు. తిరుమల ప్రధాన అర్చకుడికి టీటీడీ నోటీసులు. నైవేద్య విరామంలో మనవణ్ణి తీసుకువెళ్లిన రమణ దీక్షితులు. తిరుపతి అభివృద్ధికి 185 కోట్లు కేటాయించిన టీటీడీ. కడప, ప్రకాశంలో పురాతన ఆలయాల మరమ్మతులకు నిధులు. సరిహద్దులో భారత్ పాక్ బలగాల భీకర కాల్పులు. 14 కీలక పాక్ రేంజర్స్ పోస్టులను ధ్వంసం చేసిన బీఎస్ఎఫ్. నవాజ్ షరీఫ్ మెడకు పనామా పేపర్ల ఉచ్చు. నల్లధనం ఎపిసోడ్పై విచారణకు ఆదేశించిన పాక్ సుప్రీంకోర్టు. నైవేద్య విరామ సమయంలో తన మనవణ్ణి తిరుమల ఆలయంలోకి తీసుకువెళ్లిన ఘటనపై ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు నోటీసులు జారీ చేసింది టీటీడీ. బ్రహ్మోత్సవాల సమయంలో అనుమతి లేని వ్యక్తిని ఆలయంలోకి ఎలా తీసుకువెళ్లారని ప్రశ్నించిన టీటీడీ అందుకు దారితీసిన పరిణామాలపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. రమణ దీక్షితులకు నోటీసులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు టీటీడీ నోటీసులు జారీ చేసిందని తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించి రమణ దీక్షితులు ఏమంటున్నారు? దానికి సంబంధించిన వివరాలేంటి? శ్రీవారి ఆలయానికి సంబంధించి టీటీడీ అదేవిధంగా అర్చకుల వ్యవస్థ మధ్య మరోసారి వివాదం తలెత్తిందని చెప్పవచ్చు. ఇప్పటికే శ్రీవారి ఆలయ మిరాతి అర్చకులు టీటీడీ అధికారుల వైఖరిపై వ్యతిరేక భావంతో ఉన్నారు. గతంలో కూడా తమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇతరులకు అనుమతిస్తున్నారంటూ కూడా కోర్టుకు వెళ్లడం, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులతో ఒక యుద్ధ వాతావరణం తలపించేలా వారి అధికారాలను ప్రశ్నిస్తూ వారు తీసుకున్నటువంటి నిర్ణయాలపై కూడా వీరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పవిత్రోత్సవాలు అదేవిధంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించి కంకణ బట్టార్ వివాదంతో ఆలయ అధికారులు అదేవిధంగా టీటీడీకి సంబంధించినటువంటి ప్రధాన అర్చకుల మధ్య వివాదం మొదలైందని చెప్పవచ్చు. బయట సంబంధించినటువంటి వ్యక్తికి శ్రీవారి ఆలయంలో కంకణ బట్టార్ చేసేటటువంటి కార్యక్రమాన్ని అందుబాటులో తీసుకురావడం, తాము మిరాతి కుటుంబీకులకు సంబంధించి దూరం పెట్టడంపై ప్రశ్నిస్తూ అదేవిధంగా పవిత్రోత్సవాలకు సంబంధించి నిర్వహించినటువంటి మోహన రంగాచార్యులు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం కాదు, దీనితో తిరుమలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతాయని చెప్పి ఇప్పటికే ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో జరుగుతున్నటువంటి నైవేద్య సమయంలో తన మనవడితో ఆలయ ప్రవేశం చేయడంపై ఇప్పుడు టీటీడీ అధికారులు రమణ దీక్షితులకు నోటీసు జారీ చేశారు. సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో విలాసి కుటుంబీకుల సంబంధించినటువంటి వారసులను ఆలయంలోకి అనుమతిస్తారు. కానీ నైవేద్యానికి సంబంధించినటువంటి సమయంలో మాత్రం టీటీడీ అధికారులు అనుమతించినటువంటి అర్చకులు మాత్రమే వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదే సమయంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఉన్నటువంటి రమణ దీక్షితులు తన మనవడితో ఆలయ ప్రవేశం చేశారు. నైవేద్య సమయంలో ఆలయంలోకి వచ్చినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు అతన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ప్రధాన అర్చకుడి హోదాలో ఉన్నటువంటి రమణ దీక్షితులు వారిని ఖాతరు చేయకుండా ఆలయ లోపలికి వెళ్లడంపై వారు టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి సంబంధించి టీటీడీ ఈవో ఆలయానికి సంబంధించినటువంటి మిగతాతి కుటుంబీకులు కాకుండా కాంట్రాక్ట్ ప్రాతిపదికన కొనసాగుతున్నటువంటి కుటుంబీకులను ఆరా తీశారు. అలా ఆలయ ప్రవేశం చేయకూడదని చెప్పి వారు ఇచ్చినటువంటి వివరణ నేపథ్యంలో దీనికి సంబంధించి గత 10 రోజులుగా కొనసాగినటువంటి చర్చ తర్వాత ఇవాల్టి రోజున రమణ దీక్షితులకు నోటీసులు జారీ చేశారు. టీటీడీ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రధాన అర్చకుడి హోదాలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడంపై వారు వివరణ కోరుతూ రమణ దీక్షితులకు నోటీసు ఇవ్వడం, అదేవిధంగా రమణ దీక్షితులు ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా నోటీసును
ఆలయానికి సంబంధించిన డిప్యూటీ కోదండ రామారావు స్వయంగా అందజేశారు. ఇక గతంలో కూడా రమణ దీక్షితులకు ఇలాంటి నోటీసులు టీటీడీ జారీ చేసినప్పటికీ అవన్నీ కూడా అటు తర్వాత వచ్చినటువంటి అధికారులు పక్కన పెట్టేయడం, ప్రస్తుతం తాజాగా ఉన్నటువంటి వివాదం నేపథ్యంలో టీటీడీకి అదేవిధంగా రమణ దీక్షితుల మధ్య మొదలైనటువంటి వివాదం ఏ మలుపు తిరుగుతుందో, దీనికి సంబంధించి ఎలాంటి సంఘటనలు జరగకపోతాయన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రమణ దీక్షితులను ఇదే ఘటనపై వివరణ కోరేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆయన అందుబాటులో లేదు. దీనిపై న్యాయ పోరాటం చేస్తారా లేకపోతే టీటీడీ అధికారులకు ఏ విధమైనటువంటి వివరణ ఇవ్వబోతున్నారన్నటి అంశం కోసం రమణ దీక్షితులతో ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులో లేకపోలేదు. థ్యాంక్ యూ మోహన్. గుంటూరు మెడికో సంధ్యారాణి ఆత్మహత్యకు ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనికి సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి అందింది. దీని ఆధారంగా ప్రొఫెసర్ లక్ష్మిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. త్వరలోనే ప్రొఫెసర్పై శాఖాపరమైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి కామినేని ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, సంధ్యారాణి ఆత్మహత్యకు సంబంధించి ప్రాథమిక నివేదికలో అసలు ఏముంది? థ్యాంక్ యూ భోగి. గుంటూరు మెడికల్ కాలేజీలో మెడికో ఎవరైతే ఉన్నారో సంధ్యారాణి, ఆమెకు సంబంధించిన ఆత్మహత్య, ఆ తర్వాత జరిగిన ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక తెప్పించుకుంది. మొత్తం 3 విచారణలు జరిగాయి. మొదటగా ఏదైతే మెడికల్ కాలేజీలో ఈ హెరాస్మెంట్ జరిగిందని భావిస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఒక కమిటీని వేశారు. ఈ కమిటీ కూడా ఒక నివేదిక సమర్పించింది. దీంతో పాటు మరొక వైపు పోలీస్ విచారణ జరుగుతుంది. అలాగే జ్యుడిషియల్ కాదు, మ్యాజిస్ట్రేట్ కి సంబంధించినటువంటి మెజిస్ట్రీరియల్ ఎంక్వైరీ కూడా వేస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఆ నేపథ్యంలోనే ఆ ఎంక్వైరీ కూడా జరిగింది. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఈ 3 కమిటీలకు సంబంధించినటువంటి నివేదిక సారాంశం అందింది. దీని ప్రకారం చూస్తే సంధ్యారాణిని లక్ష్మి వేధించినట్లుగా ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. దీంతో ఇప్పటి వరకు అంటే చట్టపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, చట్టపరంగా తీసుకోవాల్సిన యాక్షన్ మొత్తం తీసుకుంటూనే మరోవైపు శాఖాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి, శాఖాపరంగా తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకోవాలనేది ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఇదే విషయాన్ని నిన్న కూడా స్టూడెంట్స్ కి చెప్పడం జరిగింది. వీలైనంత త్వరగా ప్రొఫెసర్ లక్ష్మిపై చర్యలు తీసుకుంటామని కామినేని హామీ ఇవ్వడంతో నిన్న మెడికోలు ఎవరైతే ఉన్నారో జూనియర్ డాక్టర్లు వాళ్ళంతా కూడా ధర్నా ఒక రకంగా ఆందోళన విరమించడం జరిగింది. ఈ రోజు విధులకు హాజరవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే మరొకసారి మంత్రి మెడికల్ కాలేజీలో ఈ రకంగా హెరాస్మెంట్ జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించి చెప్పడం అనేది ఒక సంచలనంగా మారింది. కేవలం ఒక సంధ్యారాణితోనే ఈ హెరాస్మెంట్ ఆగిపోయిందా? ఇతర విద్యార్థులు కూడా ఇందులో ఉన్నారా? ఇతర విద్యార్థులు కూడా ఇట్లాంటి బాధలే పడుతున్నారనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీలో ఇటువంటి హెరాస్మెంట్లు జరగకుండా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ప్రొఫెసర్లకి విద్యార్థులకు మధ్య సరైనటువంటి అవినాభావ సంబంధం ఉంటుంది. లేదంటే వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా ఒక పక్కన సీరియస్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ శాఖ నుంచి అంటే ఆరోగ్య శాఖ నుంచి ఈ రోజు సాక్షాత్తు మంత్రి ఈ రకంగా ప్రకటన చేయడం అనే సంచలనం కలిగించింది. మరొక 3 రోజుల్లో అంటే 3వ తారీఖున లక్ష్మికి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ కూడా విచారణకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అంటే ఓ మంత్రి స్థాయి వ్యక్తి దగ్గర నుండి ఇటువంటి సమాచారం రావటం, నివేదికలో ఉన్నటువంటి సమాచారాన్ని బయటికి చెప్పడం కూడా సంచలనంగా మారింది. ఖచ్చితంగా లక్ష్మిపై శాఖాపరంగాను చట్టపరంగాను చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందడుగు వేస్తుందని చెప్పని మంత్రి చెప్పడం కూడా జరిగింది. భోగి. థ్యాంక్ యూ కృష్ణ.